ఓకే. గుడ్ మార్నింగ్ టు యువర్. లాస్ట్ వీడియోస్‌లో మనం 10th క్లాస్ ఎన్‌సీఈఆర్‌టీ ఫస్ట్ చాప్టర్ పవర్ షేరింగ్ గురించి కొన్ని డిస్కస్ చేస్తున్నాము. సో, దాంట్లో మనం బెల్జియం గురించి ఎగ్జాంపుల్ తెలుసుకున్నాము అండ్ శ్రీలంక ఎగ్జాంపుల్ చూసాము. అండ్ ఆ తర్వాత పవర్ షేరింగ్ ఎందుకు, అసలు దానికి రీజన్స్ ఎందుకు పవర్ షేరింగ్ అనే దానికి రీజన్స్ చూసాం. 2 రీజన్స్. అండ్ ఇప్పుడు లాస్ట్ టాపిక్, ఈ ఫస్ట్ చాప్టర్‌లో లాస్ట్ టాపిక్ అదేంటిది, ఫార్మ్స్ ఆఫ్ పవర్ షేరింగ్. అంటే పవర్ షేరింగ్ ఎన్ని రకాలుగా డివైడ్ అయ్యింది పవర్ అనేది మన కంట్రీలో, ఈ డెమోక్రసీ కంట్రీలో అని క్లారిటీగా 10th క్లాస్ ఎన్‌సీఈఆర్‌టీలో ఇచ్చారు. సో, దాని గురించి ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ ఏమిచ్చారు, ఫర్ ఏ లాంగ్ టైమ్ ఇట్ వాస్ బిలీవ్డ్ దట్ ఆల్ పవర్ ఆఫ్ గవర్నమెంట్ మస్ట్ రిసైడ్స్ ఎట్ వన్. సో పాతకాలంలో అంటే పూర్వంలో ఆ పవర్ అనేది, గవర్నమెంట్ యొక్క పవర్ అనేది ఒకళ్ళ దగ్గరే ఉండాలి, ఒకళ్ళ దగ్గర ఉంటేనే టు టేక్ క్విక్ డెసిషన్స్ అనేది తొందరగా తీసుకుంటారు అండ్ పనులు అనేవి రాజ్యంలో కానీ ఆ యొక్క కంట్రీలో కానీ తొందరగా అవుతాయి అనే ఉద్దేశంతో పవర్ అనేది ఒక రాజు దగ్గరే మోనార్కీ ఫామ్ లాగా అక్కడ గవర్నమెంట్ అని రూల్ అయ్యిద్ది అన్నమాట. కానీ పవర్ అనేది ఒకళ్ళ దగ్గర ఉండడం వల్ల డెసిషన్స్ అయితే క్విక్గానే వస్తాయి. కాకపోతే ఇక్కడ డెమోక్రసీని యొక్క ఎయిమ్ ఏదైతే ఉందో అందరూ పరిపాలనలో భాగంగా ఉండాలి, ప్రజలందరూ పరిపాలన చేయాలి. ఆ ఎయిమ్ని అయితే ఫుల్ఫిల్ చేయలేకపోతుంది ఈ యొక్క వే ఆఫ్ గవర్నమెంట్ అనేది. అందుకనే ఈ డెమోక్రసీ కోసం, ఎమర్జెన్సీ ఆఫ్ డెమోక్రసీ, సో దీనికోసం మనం కొంచెం చేంజెస్ అనేవి తెచ్చాం దీంట్లో. అదేంటిది ఆ చేంజెస్, పవర్ షేరింగ్ అన్నమాట. సో ఈ యొక్క పవర్ షేరింగ్ చేసేటప్పుడు ఈ పవర్ షేరింగ్ అనేది 4 విధాలుగా పవర్ షేరింగ్ అనేది జరుగుతుంది అనమాట. 4 ఫార్మ్స్ ఆఫ్ పవర్ షేరింగ్, అంటే 4 టైప్స్ అన్నమాట పవర్ షేరింగ్. సో అదేంటిది, ఫస్ట్ వన్ వచ్చేసరికి అమాంగ్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ గవర్నమెంట్. అంటే గవర్నమెంట్ని డివైడ్ చేశారు, గవర్నమెంట్ ఉంది కదా, సో ఆ గవర్నమెంట్ని డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ లాగా డివైడ్ చేశారు. అదేంటి, ఫస్ట్ ఆర్గనైజేషన్ వచ్చేసరికి లెజిస్లేచర్, అంటే లాస్ని మేక్ చేసేవాళ్ళు. ఇది మనం 9th క్లాస్ ఎన్‌సీఈఆర్‌టీ 4th చాప్టర్లో కూడా వీటి గురించి డిస్కస్ చేసాం, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ గురించి. అండ్ ఇక్కడ కూడా ఇచ్చారు. సో లెజిస్లేచర్ ఏం చెప్పుకున్నాం మనం, లాస్ని మేక్ చేసేవాళ్ళు. ఎమ్మెల్యేస్ కానీ, ఎంపీస్ కానీ అసెంబ్లీస్లో, పార్లమెంట్స్లో లాస్ని మేక్ చేస్తారు. అండ్ ఎగ్జిక్యూటివ్స్ అంటే వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అన్నమాట. అంటే ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ, ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ, వీళ్ళు ఆ లాస్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఓకే, సో వీళ్ళు రూల్స్ పెడతారు, ఆ రూల్స్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు, ఆ రూల్స్ని, లాస్ని ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్ ఇంప్లిమెంట్ చేసింది. ఈ రూల్స్ అండ్ లాస్లో ఇంప్లిమెంటేషన్లో కానీ అండ్ అక్కడ లా మేకింగ్లో కానీ ఎక్కడైనా పొరపాటు జరిగితే ఈ జ్యుడిషియరీ అనేది చూసుకుంటుంది అన్నమాట. జ్యుడిషియరీ అనేది హ్యాండ్ ఓవర్ చేసుకొని ఆ యొక్క తప్పుని, మిస్టేక్ని కరెక్ట్ చేయడానికి ట్రై చేసిద్ది అన్నమాట. ఓకే, సో జ్యుడిషియరీ యొక్క వర్క్ అది. సో ఇక్కడ గవర్నమెంట్ అనేది డివైడ్ అయ్యి పనిచేస్తుంది. పవర్ మొత్తం ఒకళ్ళ చేతిలో లేదు. లా మేకింగ్ ఒకళ్ళు అండ్ ఆ లాని ఇంప్లిమెంట్ చేసేది ఒకళ్ళు. ఆ లాలో ఎలాంటి అయినా మిస్టేక్స్ వస్తే, మేకింగ్లో కానీ ఎగ్జిక్యూటివ్లో కానీ ఎలాంటి మిస్టేక్స్ వస్తే జ్యుడిషియరీ చేసుకుంటుంది. ఇక్కడ డివైడ్ అయింది గవర్నమెంట్. ఓకే, సో దీన్ని పవర్ షేరింగ్ అంటాము కదా. సో దీన్ని ఎలాంటి పవర్ షేరింగ్ అంటామంటే హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్. ఎందుకంటే హారిజాంటల్ లాగా, ఓకే, సమానంగా డివైడ్ అయ్యింది. ఓకే, ఒకరి కింద ఒకళ్ళు అలా లేదు, ఎవరి పవర్ అయితే వాళ్ళకు ఉంది అన్నమాట, లిమిటెడ్గా. ఓకే, ఇతనికి పవర్ ఉంది అండ్ లిమిట్స్ కూడా ఉన్నాయి, ఇతనికి పవర్ ఉండి లిమిట్స్ ఉన్నాయి, ఇతనికి పవర్ ఉండి లిమిట్స్ ఉన్నాయి. ఓకే, హారిజాంటల్గా అంటే ఒక లెవెల్లో, అందరూ ఒక లెవెల్లో ఉన్నారు. ఓకే, దాని దగ్గర హారిజాంటల్ లెవెల్ అన్నాం. బికాస్ దే ఆర్ త్రీ ఆర్ ఇన్ సేమ్ లెవెల్, అందరూ ఒకే సేమ్ లెవెల్లో ఉన్నారు కదా. సో అదే ఇక్కడ చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏమిచ్చారు, సిస్టమ్ ఆఫ్ చెక్ అండ్ బ్యాలెన్స్ ఈజ్ డెవలప్డ్. సిస్టమ్ ఆఫ్ చెక్ అండ్ బ్యాలెన్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జ్యుడిషియరీ ఉంది అండ్ ఎగ్జిక్యూటివ్ ఉంది, లెజిస్లేచర్ ఉంది. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఏం చేసిద్ది, ఎలాంటి లాస్ కానీ రూల్స్ కానీ మొత్తం వీళ్ళే ఇంప్లిమెంట్ చేస్తారు. ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, వీళ్ళకి చాలా పవర్ ఉండిద్ది. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మొత్తం వీళ్ళే ఇంప్లిమెంట్ చేస్తారు. సో నా చేతిలో రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉంది కదా, నేనే కదా ఇంప్లిమెంట్ చేయాల్సింది. అలా అని నాకు ఫేవర్గా, అంటే తన ఐఏఎస్ ఆఫీసర్స్కి ఫేవర్గా, ఎస్పీకి ఫేవర్గా, పోలీస్ ఆఫీసర్స్కి వాళ్ళకి ఫేవర్గా వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంప్లిమెంట్ చేసుకుంటున్నారు. అలాంటప్పుడు జ్యుడిషియరీ ఏం చేసిద్ది, వాళ్ళని చెక్ అండ్ బ్యాలెన్స్ మెథడ్, అంటే వాళ్ళని క్వశ్చన్ చేసిద్ది అనమాట. నువ్వు ఇలా చేయడం తప్పు అనేది వాళ్ళని ఖండించిద్ది. ఓకే, అక్కడ వాళ్ళని బ్యాలెన్స్ చేసిద్ది అనమాట. ఓకే, వాళ్ళు లిమిట్ క్రాస్ చేయలేరు అక్కడ. ఓకే, ఈ ప్రాసెస్ని చెక్ అండ్ బ్యాలెన్స్ ప్రాసెస్ అంటారు. సో దీని ద్వారా, ఇలా డివైడ్ అవ్వడం ద్వారా ప్రతి ఒక్కరికి ఒక లిమిట్ అయితే ఉండిద్ది ఈ యొక్క ఆర్గనైజేషన్స్కి, గవర్నమెంట్లో. ఓకే, సో దాని ద్వారా చెక్ అండ్ బ్యాలెన్స్ అంటే ఇలాంటి మెథడ్ అనేది డెవలప్ అయ్యిద్ది అనమాట. ఓకే, ఈ యొక్క పవర్ షేరింగ్ ద్వారా. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి అమాంగ్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్, పవర్ షేరింగ్ అమాంగ్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్. ఇదేమో హారిజాంటల్ అంటే సేమ్ లెవెల్లో, కానీ ఇక్కడ వర్టికల్ లెవెల్. ఎందుకంటే ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ టాప్లో ఉండేది కంట్రీ మొత్తానికి. ఓకే, సో దాని కింద స్టేట్ గవర్నమెంట్స్ ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్ కింద. ఓకే, సో అన్ని స్టేట్స్ ఈ సెంట్రల్ గవర్నమెంట్ కిందే కదా వర్క్ చేసేది. అండ్ ఈ స్టేట్ గవర్నమెంట్ కింద
అన్ని ఎమ్మెల్యేస్ కానీ, లోకల్ ఎమ్మెల్యేస్, సో వీళ్ళు ఉంటారు. ఓకే, లోకల్ కౌన్సిలర్స్ కానీ, సో వీళ్ళందరూ ఆ యొక్క స్టేట్ గవర్నమెంట్ కింద ఉంటారు. ఓకే, సో దీన్ని వర్టికల్ డివిజన్ అనమాట, ప్లేస్ని బట్టి డివైడ్ చేశారు. ఓకే, సో ఇండియా మొత్తం ఇదేమో ఒక స్టేట్కి, ఇదేమో ఒక కాన్స్టిట్యూషన్ అంటే నియోజకవర్గం కానీ, ఒక టౌన్ కానీ, సో ఇలా లోకల్గా. ఓకే, సో ఇది వర్టికల్గా డివైడ్ చేశారనమాట. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ పవర్ షేరింగ్ అనమాట. ఓకే, సో ఇది హారిజాంటల్ అంటే సేమ్ లెవెల్ గవర్నమెంట్ని డివైడ్ చేశారు. ఇక్కడ ఆ యొక్క ప్లేస్ని డివైడ్ చేశారు, ఇండియాని డివైడ్ చేశారు. ఇండియాని డివైడ్ చేసి ఇండియాలో ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క పవర్ అయితే ఇచ్చారన్నమాట. ఓకే, సో ఫెడరల్ డివిజన్ ఆఫ్ పవర్ అనేది ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. ఫెడరల్ డివిజన్ అంటే ఏంటి, స్టేట్కి సెంట్రల్కి గవర్నమెంట్ మధ్య పవర్ని డివైడ్ చేయడం అనమాట. సో ఇది దీనివల్ల ఫెడరల్ అనేది పాసిబుల్ అయింది, ఫెడరలిజం అనేది ఈ యొక్క పవర్ షేరింగ్ వల్ల పాసిబుల్ అయింది అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి పవర్ షేరింగ్ అమాంగ్ ది డిఫరెంట్ సోషల్ గ్రూప్స్. సో ఇప్పుడు లాస్ట్ 2 ఎగ్జాంపుల్స్ చూసాం కదా, 2 టైప్స్ చూసాం కదా. ఫస్ట్ టైప్లో ఏమన్నారు, సో గవర్నమెంట్ని డివైడ్ చేశారు. సెకండ్ టైప్లో ప్లేస్ని, ఇండియా మొత్తాన్ని డివైడ్ చేశారు. అండ్ ఇప్పుడు థర్డ్ టైప్లో పీపుల్ని డివైడ్ చేస్తున్నారు. ఓకే, సో పీపుల్ కొందరేమో హిందూస్ ఉంటారు, కొందరు ముస్లిమ్స్ ఉంటారు. ఓకే, సో ముస్లిమ్స్ ఎక్కువ ఉన్న చోట హిందూస్ని మైనారిటీస్గా కన్సిడర్ చేసి వాళ్ళని తక్కువ చూడడం కానీ, లేకపోతే హిందూస్ ఎక్కువ ఉన్నారని ముస్లిమ్స్ని తక్కువ చూడడం కానీ, సో ఇలాంటివి రైజ్ అవుతాయి. అండ్ లాంగ్వేజ్ బేస్ చూసుకుంటే, లింగ్విస్టిక్ గ్రూప్స్ చూసుకుంటే అవి మనకు తమిళనాడు ఉంది అండ్ తెలుగు పీపుల్ ఉన్నారు. సో తమిళనాడు ఎక్కువ ఉన్న చోటేమో తెలుగు వాళ్ళని తక్కువగా చూస్తారు, తెలుగు ఎక్కువ ఉన్న వాళ్ళు తమిళ్ని తక్కువగా చూస్తారు. సో ఇలాంటివి రైజ్ అవ్వకుండా, సో పీపుల్ మధ్య ఎలాంటి డిఫరెంట్ గ్రూప్స్ అయితే ఉన్నాయో, సో కమ్మ అని, కాపు అని, అండ్ లేకపోతే ఎస్సీ, ఎస్టీ, బీసీలు, సో ఇలా అందరికీ సమానమైన పవర్స్ అనేది పంచడానికి ఈ యొక్క పవర్ షేరింగ్ అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. ఇక థర్డ్ టైప్ అన్నమాట. సో దీనికోసం ఈ యొక్క సోషల్ గ్రూప్స్ అంటే జనాల్ని ఒక పవర్ ఇచ్చి డివైడ్ చేయడంలో, పవర్ని అందరికీ డివైడ్ చేయడంలో మన కాన్స్టిట్యూషన్ ఎలాంటి ఐడియాని తెచ్చిందంటే రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీస్. మనం లాస్ట్ 9th క్లాస్ ఎన్సీఆర్టీలో 3rd చాప్టర్లో అనుకుంటా, సో రిజర్వ్డ్ కాన్స్టిట్యూషన్స్ గురించి డిస్కస్ చేసాం. సో మన ఇండియా మొత్తం మీద 84 రిజర్వ్డ్ కాన్స్టిట్యూషన్స్ ఎస్సీకి ఉన్నాయి. సో ఎస్టీకి 47 ఉన్నాయి. సో ఆ 47 కాన్స్టిట్యూషన్స్లో ఎస్టీ క్యాండిడేటే నించుంటారు. అండ్ 84 దాంట్లో, సో ఆ 84 కాన్స్టిట్యుయెన్సీస్లో ఓన్లీ ఎస్సీ నించుంటారు. ఓకే, సో ఇలాగా కాన్స్టిట్యుయెన్సీస్ని రిజర్వ్ చేసి వాళ్ళకి పవర్ అనేది షేర్ చేశారనమాట. సో నెక్స్ట్ థింగ్ ఏమిచ్చారు, కమ్యూనిటీ గవర్నమెంట్ ఈజ్ ఏ గుడ్ ఎగ్జాంపుల్. అంటే మనం బెల్జియం ఎగ్జాంపుల్లో చూసాం కదా, వాళ్ళు 3 టైప్స్ ఆఫ్ గవర్నమెంట్ని ఫామ్ చేసుకున్నారు, స్టేట్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, అండ్ కమ్యూనిటీ గవర్నమెంట్ కూడా ఫామ్ చేసుకున్నారు వాళ్ళు. ఓకే, ఒక కమ్యూనిటీకి ఒక గవర్నమెంట్ అనమాట. సో దీని కమ్యూనిటీ గవర్నమెంట్ని స్ట్రాంగ్ చేయడానికి కూడా వాళ్ళ కమ్యూనిటీస్ని వాళ్ళు బిల్డ్ చేసుకోవడానికి, ఓకే మా నాయకుడు కూడా ఉన్నాడు కదా, సో మా కమ్యూనిటీ యొక్క ఐడియాస్ని కానీ, మా కమ్యూనిటీ యొక్క ఏమంటారు కల్చర్ని కానీ, లాంగ్వేజ్ని కానీ మనం కూడా బలపరుచుకుందామని వాళ్ళ కమ్యూనిటీని వాళ్ళు స్ట్రాంగ్ చేసుకోవచ్చు అన్నమాట దీనివల్ల. సో కమ్యూనిటీ గవర్నమెంట్ కూడా స్ట్రాంగ్ అయ్యిద్ది అన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 4th ఫార్మ్ ఆఫ్ పవర్ షేరింగ్ వచ్చేసరికి పవర్ షేరింగ్ అమాంగ్ డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ అండ్ ప్రెజర్ గ్రూప్స్ అండ్ మూమెంట్స్. సో ఇక్కడ పవర్ షేరింగ్ అనేది ఒక పొలిటికల్ పార్టీ చేతిలోనే పవర్ ఉండదు. సో డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్, ఎన్ని పొలిటికల్ పార్టీస్ అయితే ఉన్నాయో, సో ఆ పొలిటికల్ పార్టీస్ చేతిలో పవర్ అయితే డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనమాట. సో అపోజిషన్లో ఉన్న పార్టీ కూడా క్వశ్చన్ చేసి ప్రజల గురించి ఆలోచించే హక్కు అయితే వాళ్ళకు కూడా ఉంది, వాళ్ళ ఐడియాస్ కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు వాళ్ళు. ఓకే, ఏదైనా తప్పు చేస్తే వాయిస్ రైజ్ చేయొచ్చు. అండ్ ప్రెజర్ గ్రూప్స్ కూడా. సో ప్రెజర్ గ్రూప్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్రేడ్ యూనియన్స్ ఉన్నాయి, లేకపోతే ఫార్మర్స్ అందరూ కలిసి అగ్రికల్చర్ గురించి ఒక యూనియన్గా ఫామ్ అయ్యారు. సో వాళ్ళందరూ కలిసి ఏం చేస్తారు, సో గవర్నమెంట్ అగ్రికల్చర్ గురించి ఏవైనా పాలసీస్ ప్రవేశపెట్టింది, అవి సాటిస్ఫైగా లేకపోతే అవి ఫార్మర్స్ అందరూ కలిసి ఒక యూనియన్ లాగా ఫామ్ అయ్యి వాళ్ళు పోరాడతారు. అలాగే కార్మికులు అందరూ కలిసి వాళ్ళు ఏదైనా నచ్చకపోతే వాళ్ళు కూడా పోరాడతారు. సో ఇలాగా ప్రెజర్ గ్రూప్స్ అనేవి ఉంటాయన్నమాట, బిజినెస్ పరంగా కానీ, ఓకే ఫార్మర్స్ కానీ, ట్రేడ్ యూనియన్స్ కానీ, వీళ్ళందరూ కలిసి పోరాడతారు. ఏదైనా గవర్నమెంట్ ఏదైనా తప్పుడు రూల్ కానీ, తప్పుగా లా కానీ వాళ్ళకి అగైనెస్ట్గా ప్రవేశపెడితే వాళ్ళు పోరాడతారనమాట. సో అందుకే గవర్నమెంట్ ఎలా పనిచేయాలి, గవర్నమెంట్ వాళ్ళకు కూడా పవర్ అనేది షేర్ చేయాలి. గవర్నమెంట్ రిప్రజెంట్స్ ద డిఫరెంట్ ఐడియాలజీస్ అండ్ సోషల్ గ్రూప్స్ అండ్ పొలిటికల్ పార్టీస్. సో డిఫరెంట్ విభిన్నమైన ఆలోచనలతో అందరినీ కన్సిడర్ చేసుకొని, అండ్ డిఫరెంట్ సోషల్ గ్రూప్స్ని కన్సిడర్ చేసుకొని, అండ్ పొలిటికల్ పార్టీస్ని కూడా కన్సిడర్ చేసుకొని గవర్నమెంట్ అనేది పవర్ అనేది షేర్ చేసుకొని ముందుకు సాగాలన్నమాట. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి కొలీజియన్ గవర్నమెంట్. మనం 9th క్లాస్ ఎన్సీఆర్టీలో కొలీజియన్ గవర్నమెంట్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో 2 పార్టీస్ కలిసి
గవర్నమెంట్ ఫామ్ చేసే దాన్ని కొలిజియన్ గవర్నమెంట్ అంటాము. ఓకే. సో ఇలాంటప్పుడు మెజారిటీ ఉన్న పార్టీ ఏదైతే ఉందో ఆ కొలిజియన్ గవర్నమెంట్లో ఆ పార్టీ ఏం చేయాలి? మెజారిటీ నేను ఉన్నా కదా, సో నేను సెకండ్ పార్టీని పట్టించుకోనంటే కుదరదు. ఈ సెకండ్ పార్టీ సపోర్ట్ చేయడం వల్ల ఈ పార్టీ రూలింగ్లోకి వచ్చింది. ఓకే. సో అందుకని ఈ మెయిన్గా గెలిచిన పార్టీ రూలింగ్ చేసే పార్టీ ఏదైతే ఉందో సపోర్ట్ చేసిన పార్టీకి వాళ్ళు పవర్ అయితే డిస్ట్రిబ్యూట్ చేయాల్సిందే అనమాట. సో ఇదే వేలో ఇక్కడ పవర్ షేరింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఫోర్త్ ఫార్మ్ ఆఫ్ పవర్ షేరింగ్. సో డెసిషన్ మేకింగ్స్ జరిగేటప్పుడు కూడా ఈ ఫార్మ్ ఆఫ్ పవర్ షేరింగ్లో డెసిషన్స్ మేకింగ్ ఎలా జరిగితే ఎలా పడితే అలా సొంతగా జరగవు. గవర్నమెంట్ నాది కదా, సో నేను ఎలా పడితే అలా డెసిషన్స్ తీసుకుంటానని కుదరదు. సో ఎలా జరిగితే డెసిషన్స్ మేకింగ్ బై ఫైండింగ్ ఇంట్రెస్ట్ ఆఫ్ గ్రూప్స్. సో డిఫరెంట్ గ్రూప్స్ ఏవైతే ట్రేడ్ యూనియన్స్ కానీ, బిజినెస్ యూనియన్స్ కానీ, ఫార్మర్స్ కానీ, వర్కర్స్ కానీ, సో డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి కదా, సో వాళ్ళకైనా ఎఫెక్ట్ అయిద్దేమో. సో ఒక్కొక్కరి గురించి ప్రతి ఒక్కరి గురించి ఆలోచించి ఎవరికి ఎఫెక్ట్ లేకపోతే అప్పుడు వాళ్ళు ఆ రూల్ అనేది తెస్తారనమాట. ఎవరికైనా ఎఫెక్ట్ అయిందంటే వీళ్ళు మళ్ళీ ప్రొటెస్ట్ స్టార్ట్ చేస్తారు, వీళ్ళు గొడవ చేస్తారు. ఓకే. ట్రేడ్ యూనియన్స్ కానీ, ఫార్మర్స్ కానీ. సో అందుకని అపోజిషన్ పార్టీ వాళ్ళు కానీ, సో వాళ్ళందరినీ కన్సిడర్ చేసి వాళ్ళకు కూడా పవర్ ఇచ్చి డెసిషన్స్ అనేవి తీసుకోవాలన్నమాట. ఇది ఫోర్త్ ఫార్మ్ ఆఫ్ పవర్ షేరింగ్. ఓకే. సో దీంతో ఫస్ట్ చాప్టర్ 10th క్లాస్ ఎన్సీఈఆర్టీ ఫస్ట్ చాప్టర్ ఏంటి పవర్ షేరింగ్ గురించి కంప్లీట్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ వీడియోలో ఫెడరలిజం సెకండ్ చాప్టర్ స్టార్ట్ చేయబోతున్నాం. ఓకే. థ్యాంక్ యూ.